రా హనీ కాబట్టి దీన్ని ఎట్లాంటి ప్రాసెస్ చెయ్యము. సో మనకి దీన్ని స్మెల్, కలర్, టేస్ట్ అన్నీ కూడా ఫ్లవరాన్ని బట్టి మనకి మారుతుంటాయి. సో అండ్ ప్యూర్ హనీ డస్ క్రిస్టలైజ్. ఎప్పుడైనా క్రిస్టలైజ్ అయినా కూడా చలికాలంలో తీసే హనీ అది ప్యూర్ హనీ. డోంట్ అజ్యూమ్ దట్ అందులో మనం ఏదో కలిపామని. ప్యూర్ హనీ అయితేనే క్రిస్టలైజ్ అవుతుంది. మనం అందులో ఏదైనా షుగర్ ఫీడింగ్ ఇచ్చినా, ఇంకా అడల్ట్రేటెడ్ సిరప్స్ ఇచ్చినా కూడా అవి గడ్డ కట్టవు. సో దయచేసి ఇట్లాంటి మంచి హనీని కూడా ఎంకరేజ్ చేసి ఇంకా బీ కీపర్స్ని మీరు ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. అంటే ఎంతో డెడికేషన్, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీంట్లోకి రావడం వల్ల ఈ బీ కీపింగ్ చేయడం ఇంకా ఎంతోమంది ముందుకు వెళ్తారు. బీ కీపింగ్ ఇలా సైంటిఫిక్గా పెట్టెల్లో పెట్టుకోవడం వల్ల ఎంతోమంది రైతులకి ఉపయోగం. ఇలా బాక్సులు ఇక్కడ పెట్టడం వల్ల ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. అండ్ ఎంతో మంచి ప్యూర్ అమృతం చూడలేదు కానీ అట్లాంటి హనీ ఒకటి. అంటే మనం ప్రతి దానికి, ప్రతి డిసీజ్కి ఒక సొల్యూషన్ అంటే హనీ. హనీ ఈజ్ బోత్ ఫుడ్ అండ్ మెడిసిన్. సో ఇది మనం ప్రతి ఒక్కళ్ళము ఇంట్లో ఒక హనీ బాటిల్ పెట్టుకోవాలి. ఎస్పెషలీ మనము సేక్రెడ్ హనీ కానీ మన తీసే హనీ మనం ఎక్కడెక్కడ ఫ్లవరింగ్ ఉన్నాయో మేము అక్కడే బాక్సెస్ పెట్టించి అక్కడే మనము హనీ తీపిచ్చి మనం మార్కెట్లో రా హనీ ఇవ్వడానికి మంచి ఉద్దేశంతో వచ్చాం. కాబట్టి ప్లీజ్ బై ఫ్రమ్ ద బీ కీపర్స్ అండ్ ఇలా ఆర్గానిక్లోనే చేయాలి అని ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.